Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto 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 ఫైనాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు విధులు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు అరవింద్ కుమార్, రజత్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎవరు రాబోతున్నారు అనే విషయం చర్చ మొదలైంది. ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో సడన్ గా ఈ వ్యవహారం కొంచెం తెరపైకి వచ్చింది. అయితే సిఎస్ ఎట్టి పరిస్థితిలో ఏపీకి వెళ్లాల్సిన, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితులు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొత్త సిఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలైందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉన్న రామకృష్ణారావు పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ పురపాలక శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమారు, అదే ఇరిగేషన్ శాఖలో స్పెషల్ సిఎస్ గా ఉన్నటువంటి రజత్ కుమార్, వీళ్ళిద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురు కూడా ఒకే బ్యాచ్ కు ఒకే వాళ్ళ సీనియారిటీని పరిగణలోకి తీసుకున్న ముగ్గురికి ఒకటే రకమైన సీనియారిటీ, ఒకే బ్యాచ్ కాబట్టి వీళ్ళలో ఎవరికి వస్తుంది ఏంటి అనేది కొంత ఉత్కంఠగా ఉంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం రామకృష్ణారావుకు సిఎస్ గా ఇచ్చే అవకాశం ఉంది. ఆ వైపే రామకృష్ణారావు వైపే సీఎం అభిప్రాయం ఎక్కువగా ఉన్న ప్రచారమే జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రికి కానీ రేపటి వరకు కొత్త సిఎస్ విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఆర్థిక శాఖలో పనిచేసేటువంటి రామకృష్ణారావు అంటే ప్రస్తుతము రాష్ట్రం ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితులు సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలి, దీనికి సంబంధించిన నిధులు సమకూర్చాలి అనే అంశం తీసుకుని పరిగణలోకి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రామకృష్ణారావుకు సిఎస్ గా అప్పచెప్తే కొంత ఆర్థిక వనరుల సేకరణ విషయంలో కానీ, ఆర్థిక వనరులను సేకరించడం దీంట్లో కానీ కొంత ఉపయోగం ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా అరవింద్ కుమార్ కూడా తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నప్పటికీ
ఆయన వైపు కూడా కొంత ఉంది. మొదటి నుంచి కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సోమేష్ కుమార్ తర్వాత అరవింద్ కుమార్కే సిఎస్ పదవి వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా అరవింద్ కుమారా లేకపోతే రామకృష్ణరావు అనే విషయంలో కొంత చర్చ జరుగుతున్నదిగా తెలుస్తా ఉంది తరంగిణి.